మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడపలో చెత్త దుమారానికి చిక్కుపడిందా? అవును అనే తెలుస్తోంది. కడప కార్పొరేషన్ పరిధిలోని చెత్తను మొత్తం రాత్రికి రాత్రే క్లీన్ చేశారు. నగరంలో ఎక్కడా చెత్త లేకుండా చర్యలు చేపట్టారు అధికారులు. కడపలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య చెత్త వ్యవహారం పెద్ద రచ్చకు తెరలేపింది. చెత్త సేకరణ, చెత్త పన్నుపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్ బాబుల మధ్య మాటల యుద్ధం కోటలు దాటింది. కడప కార్పొరేషన్ పరిధిలో చెత్త పన్ను నిలిచిపోవడంతో కార్పొరేషన్ పరిధిలో చెత్త ఎత్తలేదంటూ మండిపడ్డ కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే చెత్త పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే చెత్త పన్ను వసూలు చేయొద్దంటూ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే మరోవైపు కడప కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబు చెత్త పన్ను వసూలు చేయమని అధికారులకు హుకుం జారీ చేశారని ఆరోపించారు. కడప ఎమ్మెల్యే పన్ను వసూలు చేస్తే ఊరుకునేది లేదని మాధవిరెడ్డి స్పష్టం చేశారు. దీంతో కడప కార్పొరేషన్ పరిధిలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య గత కొద్ది రోజులుగా చెత్త యుద్ధం మొదలైంది. అయితే చెత్త విషయంపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సీరియస్ కావడంతో అప్రమత్తమైన కార్పొరేషన్ అధికారులు చెత్తను మొత్తం తొలగించే పనిలో పడ్డారు. కడప కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా చెత్త లేకుండా రాత్రికి రాత్రి క్లీన్ చేశారు. కడపలో చెత్త దుమారానికి చిక్కుపడిందా? అవును అనే తెలుస్తోంది. కడప కార్పొరేషన్ పరిధిలోని చెత్తను మొత్తం రాత్రికి రాత్రే క్లీన్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ని మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు. కడప కార్పొరేషన్ పరిధిలో గత 5-6 రోజుల నుండి చెత్త యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కడప నియోజకవర్గ ఎమ్మెల్యే కడప కార్పొరేషన్ పరిధిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెత్త పన్ను ఎవరే కానీ కట్టకూడదని చెప్పి కార్పొరేషన్ అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ ఆదేశాలకు రేఖారత్తు చేసిన కడప మేయర్ సురేష్ బాబు చెత్త పన్ను వసూలు చేయాల్సిందని చెప్పి గత కొద్ది రోజులుగా మాటల యుద్ధమే జరుగుతుంది కడప నగరంలో. అయితే మనం చూడొచ్చు. అయితే ఈ మాటల యుద్ధానికి నేడు తెరపడిందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ రోడ్డు చూస్తున్నాం కదా, ఈ రోడ్డులో ఎక్కువ శాతం జనాభా తిరుగుతుంటారు. ఇక్కడ చూడొచ్చు మనం చెత్త కూడా ఈ రోజు ఉదయం 6 నుంచి 7:30 లోపల చెత్త క్లీన్ చేసినట్టయితే తెలుస్తుంది. ప్రత్యేక వాహనాలు కడప నగరంలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఈ సందులలో, వీధులలో ప్రతి వీధికి ఏర్పాటు చేసి ఆ వాహనాల ద్వారా చెత్తని తరలించే విధంగా కడప కార్పొరేషన్ అధికారులు అయితే చర్యలు చేపట్టినట్లయితే తెలుస్తుంది. ఏ వీధిలో చూసినా కూడా ఎక్కడే కానీ చెత్త లేకుండా చెత్త రహిత కడపగా తీర్చిదిద్దే విధంగా యుద్ధ ప్రాతిపదికన కడప నియోజకవర్గంలో కడప కార్పొరేషన్ పరిధిలో చెత్త క్లీన్ చేసే విధంగా కార్పొరేషన్ అధికారులు అయితే చర్యలు చేపట్టినట్లయితే తెలుస్తుంది. మరోవైపు నిన్నటి వరకు కూడా వాడి వేడిగా కడప నియోజకవర్గ ఎమ్మెల్యే కావచ్చు, అలాగే వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం, చెత్తకు సంబంధించి మాటల యుద్ధమే జరిగిందని తెలుస్తుంది. అయితే నేటితో ఆ మాటల యుద్ధానికి తెరపడినట్టయితే తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఏ పక్క చూసినా కూడా, ఎటువైపు చూసినా కూడా చెత్త అనేది కనపడకుండా. అయితే దాదాపు 10 లారీలు, 10 ఆటోలు పెద్ద సంఖ్యలో కడప నియోజకవర్గంలో కడప కార్పొరేషన్ పరిధిలో రాత్రి 2 గంటల నుండి యుద్ధ ప్రాతిపదికన కడప కార్పొరేషన్ పరిధిలో అయితే చెత్త క్లీన్ చేసే విధంగా అయితే అధికారులు అయితే చర్యలు చేపట్టినట్లయితే తెలుస్తుంది. నాగరాజ్. రైట్, థ్యాంక్ యూ మధు.